టైంలో అటు రాహుల్ గాంధీ మీద ఇటు సోనియా గాంధీ మీద ఈ కేసును తెర మీద తీసుకురావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు ఈ మోదీ ఈ అంశాన్ని తీసుకొచ్చిన అనుకోవచ్చు? ఇది డైవర్షన్ పాలిటిక్స్. మా పేరు పాడు కావాలి. మోస్ట్ స్ట్రాంగెస్ట్ పార్టీ బీజేపీ తర్వాత ఎవరైనా ఇండియాలో ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ. అది అందరు నమ్ముతారు. సో వీళ్ళ ఇమేజ్కి టార్నిష్ చేయాలి, వీళ్ళకు బద్నాం చేయాలి, దానికోసమే. అండ్ ఇంకా డైవర్షన్, వక్ఫ్ బోర్డ్ బిల్ హంగామా చేస్తుంది, దానికి డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఒక డైవర్షన్ టాక్టిక్స్ వీళ్ళు మొదలుపెట్టినారు. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుతో ముస్లింలకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇంకా ఫంక్షన్లు వేసుకుంటూ ఇంకా మరి కింది స్థాయిలోనే బతకాలన్నా, వాళ్ళు కూడా మరి పై స్థాయికి రావాలి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి కదా. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుతో ముస్లింలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలంటుంది కదా బీజేపీ. వక్ఫ్ బోర్డ్ బిల్ గురించి నువ్వు ఒక సపరేట్ ఇంటర్వ్యూ పెట్టు, నేను మాట్లాడతా. దానిలో మెరిట్స్ ఏది, డిమెరిట్స్ ఏది, లాభాలు నష్టాలు అన్నీ మాట్లాడదాం. కానీ ఇవాళ మీరు అడిగినారు మాకు ఇది ఎందుకు అవుతుంది అంటే డైవర్షన్ పాలిటిక్స్లో బిలీవ్ చేస్తారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంలో రెండు మాస్టర్ మైండ్లు ప్లాన్ వేసి ఇట్లాంటి ప్రోగ్రామ్ ఎప్పటి వరకు ఉంటుంది? ఈడీ ముందు ఈ ధర్నా, దేశవ్యాప్తంగా ఈ నిరసనలు ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తుంది కాంగ్రెస్? మనీ లాండరింగ్ అయింది, ఒక క్రైమ్ అయింది, నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బులు ఇట్లా పోయినాయి, ఇట్లా వచ్చినాయి, అన్నీ బేకార్ మాటలు. సో అది రుజువు కావాలి. అండ్ నేను స్ట్రేట్ మీకు అడుగుతున్నా, ఈడీ నాకు తెలిసిన వరకు 2014 నుంచి 19 నుంచి 24 నుంచి ఇప్పుడు దాకా 3 టర్మ్స్ ఆఫ్ నరేంద్ర మోదీ ఒక 200 కేసులు బుక్ చేసినారు. ఎంతమంది కన్విక్ట్ అయినారు? నా బెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఐ థింక్ 2. సో సింపుల్ మొత్తం ఇండియాకి ఏం అర్థమవుతుంది అంటే ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ ఒక టూల్ లాగా మారింది ఈ గవర్నమెంట్ చేతిలో. సో వీళ్ళు ఒక వెపన్ లాగా యూజ్ చేస్తున్నారు అపోజిషన్ మీద. ఇది ఒక క్లియర్ కట్ మెసేజ్. చట్టం పని తాను చేసుకోబోతుంది. ఎక్కడ కూడా ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్కు మాకు సంబంధం లేదు, మా ప్రలోగాలకు మేము చెప్తే వినేవి కావని చెప్తా ఉన్నారు. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? నిజంగా ఈడీ మోడీ చెప్తే వింటుందా? 100%. సో దానికోసం అడిగినా కదా, 200 కేసెస్ మీరు బుక్ చేసినారు, 2 కేసెస్ కూడా కన్విక్ట్ కాలేదు. ఎందుకు? వై? పెద్ద క్వశ్చన్ మార్క్. ఏమంటే ఎవరు అపోజిషన్ గొంతు మాట్లాడతాడు, గొంతు లేసి మాట్లాడతాడు, రూలింగ్ గవర్నమెంట్కి ప్రశ్నలు వేస్తారు, దానికి టార్గెట్ చేయడానికి ఇది రుజువు అయిపోయింది. ఇది ఓపెన్ సీక్రెట్. సో ఫైనల్గా ఎంఐఎం కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు మీద పెద్ద ఎత్తున లడాయి చేయబోతుంది హైదరాబాద్ 19న. సో ఫిరోజ్ ఖాన్ మద్దతు ఉంటుందా ఎంఐఎంకు కానీ వక్ఫ్ బోర్డ్ బిల్లు కానీ? వక్ఫ్ బోర్డ్ బిల్కు ఎప్పుడు ఉంటుంది, ఎంఐఎంకి ఉండదు. ఐడియాలజికల్ ఫైట్ మాది, కానీ వక్ఫ్ బోర్డ్ ఫైట్ యునైటెడ్ ఫైట్. వాళ్ళు జగా చేసుకుంటారు, మేము మా జగా చేసుకుంటాం. కానీ వాళ్ళకు నేను సపోర్ట్ ఇయ్యను. సో అది ఏ బిల్ అయినా మీరు సపోర్ట్ ఇవ్వరు వాళ్ళతో కుదరదు. మాకు ఐడియాలజీ ప్రాబ్లం. మాకు వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ చేసినారు, అది అన్యాయం. వక్ఫ్ బోర్డ్ బిల్ ఒక బ్లాక్ బిల్, అది కరెక్ట్. కానీ వాళ్ళతో కలెక్టివ్గా నడువు అంటే వాళ్ళతో నడవం, సింగిల్గా నడుస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.